ఆయన విధి ప్రభా మా జీవితాల్లో నాయన తండ్రి మీరు తండ్రిగా దేవుడిగా ఉన్నారు ప్రభా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నీ నామమును స్తుతిస్తారు, గనపరుస్తారు, ప్రార్థిస్తారు, నిన్ను గురించిన ఆలోచనలు కలిగి ఉంటారు. అక్కడ మీరు ఉంటానన్నావు కదా ప్రభా. అందుని బట్టి నీ కొందనాలు శారీరకంగా దూరంగా ఉన్న ఆత్మీయంగా నీ బలిపీఠానికి సమీపంగా వచ్చి ఉన్నాం ప్రభా. నాయన తండ్రి నీ దైవదాసుడు నాయన తండ్రి బాబీ రత్నాకర్ అన్నయ్య గారు నాయన తండ్రి నోరు తెరిచి వాక్యాన్ని షేర్ చేసుకోబోతుండగా ప్రవ్వా నాయన తండ్రి మీరే నాయన నీ దైవదాసుని వాక్కుతో నాయన నింపి నాయన తండ్రి ఆత్మతోనూ శక్తితోనూ బలమైన సేవకునిగా నాయన తండ్రి నాయన నీ వాక్యాన్ని విరిచి వడ్డించగలుగుటకు నాయన తండ్రి నూరంతల ఆత్మాభిషేకాన్ని దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ చిన్న స్థుతి ఆరాధన మీ పాదాలకు సమర్పించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ నాయన తండ్రి నీ బలిపీఠము నుంచి జాలువారే నీ మాటలు నాయన తండ్రి మేము మా హృదయాల్లో భద్రపరుచుకొని నీకోసం కదిలే సైన్యముగా నాయన తండ్రి వాడబడే కృపను మాకు దయచేయమని మీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఏసే శక్తి గల నామంలో మాత్రమే అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ఆమేన్. లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ సో మచ్ అందరూ. అందరికీ వందనాలండి. ప్రసిద్ధం గారు ప్లీజ్. థ్యాంక్ యూ జాన్సన్. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్. నేడు మన మధ్య పరలోకమన్నా పంచిపెట్టేదానికి బాబీ రత్నాకర్ గారు సిద్ధంగా ఉన్నారండి. మనమందరం ఇక్కడ కూడుకునేదానికి కారణమైన బాబీ గారిని బట్టి దేవునికి వందనాలు. మధురమైన ఆశ్చర్య కృప రక్షించే దోషినైన నన్ను ఇంతదనుక సురక్షితంగా తెచ్చిన ఆ కృపే తెరిచేరాదాకా కాచును. సుపరిచితమైన ఈ పాటలోని మాటలే బాబీ రత్నాకర్ గారి పరిచయము. రుచిగల ఫుడ్, స్నేహితులు, వేదాంత విద్య, తత్వశాస్త్రం అనగా బాబీ గారికి మక్కువ. సుందరమైన సాగర తీర నగరం విశాఖపట్నంలో వారి నివాసం. ప్రైజ్ లార్డ్ బ్రదర్, వెల్కమ్. గుడ్ మార్నింగ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ అండి సిస్టర్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ టుడే. ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు మరి లేవి కాండంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందామండి. మరి సహోదరి ప్రసిద్ధ గారు చెప్పినట్లుగా మన వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ఈ యొక్క జూమ్ ప్లాట్ఫామ్, ఈ జూమ్ పరిచర్య మరి దేవుడు నాకు కృప ఇచ్చారు. స్టార్ట్ చేసింది నిజానికి నేనే, కానీ ఎన్నోసార్లు నేను స్టాప్ చేయాలనుకున్నాను, చేయలేక ఫస్ట్లోనే. అప్పుడు మరి రూపా సుహాసిని గారు, అలాగే సురేష్ బాబు గారు, అలాగే మరి మనలో అనేక మంది, ముఖ్యంగా రూపా సుహాసిని గారు, తర్వాత మన కోర్ కమిటీ మెంబర్స్ ప్రదీప్ అన్న అని ఉండేవారు. వీళ్ళందరూ కూడా వారి ప్రార్థన వల్ల, వారి ప్రెజెన్స్ వల్ల మరి మాత్రమే ఈ పరిచర్య కొనసాగుతుందండి. అదేదో కథ ఉంటది కదా, ఒక అతను వెళ్ళి ఏనుగుని కొట్టాడట కంట్రీ సైడ్, బయట, ఊరు బయట. ఏనుగుని చంపగానే అది తీసుకురాలేకపోతున్నాడంట. మరి అందరికి అన్నారంట ఊర్లోకి వచ్చి, నేను ఏనుగుని కొట్టానని గొప్పలు చెప్పుకుంటే, అయితే నువ్వే తెచ్చుకోమన్నారంట వాళ్ళు. అప్పుడు అర్థమైందంట అతడు ఒక్కడే చేయలేడని. అలాగే నేను కూడా ఉన్నాను. మొత్తానికి స్టార్ట్ చేస్తూ ఎట్లా గొట్ట చేశాను, కానీ కొనసాగించింది మాత్రం మన టీం వల్ల మాత్రమే సాధ్యమైంది. కనుక దేవునికి సమస్త మహిమిస్తున్నానండి. ఎందుకంటే 2021 జూలైలో మనం స్టార్ట్ చేసుకున్నాం. జూన్ అనుకుంటా స్టార్ట్ చేసుకున్నాం. మరి ఇప్పటికి వచ్చి 5 సంవత్సరాలు ముగించుకున్నాం. దేవుని మహాకృపను బట్టి మీ ప్రార్థన. అప్పుడు స్టార్ట్ చేసుకున్నప్పుడు మరి కారణం ఏంటంటే, అది లాక్డౌన్ టైం, కోవిడ్ లాక్డౌన్ టైంలో మనం స్టార్ట్ చేసుకున్నాం. అయితే మరి జూమ్ ఎలాగ ఆపరేట్ చేయాలో కూడా నాకు తెలిసేది కాదు. కన్ఫ్యూజన్, చాలా కంగారు వచ్చేసేది నాకు. ఏం నొక్కితే ఏమవుతుందా, ఎట్లా జాయిన్ అవ్వాలి, అసలు ఏం చేయాలి ఏంటని మొత్తం
రోజుకి కొంత తెలిసేది. అదే టైంలో అసలు స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే, నీ క్రియలు సంపూర్ణంగా లేవు అని దేవుడు నన్ను ఒప్పించారు. అప్పుడు నేను ఏమనుకున్నానంటే, కనీసం అక్కడక్కడున్న మన హోమ్‌లో పెద్ద పిల్లల్ని, స్టాఫ్‌ని హోమ్ మూసేయమన్నారు అప్పుడు గవర్నమెంట్ వారు. వాళ్ళ కోసం యాక్చువల్‌గా స్టార్ట్ చేసాం ఇది. హోమ్‌లో పెద్ద పిల్లలు అయిపోయిన వాళ్ళకి రకరకాల ప్లేసెస్, ఇప్పుడు జాన్సన్ కూడా హోమ్‌కి చెందిన వాడే. ఇలాగా వేరే వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి బాగుంటది కదా, అందరూ చర్చెస్కి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి అని ఉద్దేశంతో స్టార్ట్ చేసుకుని, అది ఎలా అయిందంటే ఇంకా చాలా మంది ప్రభు మరి ఆకర్షించి తను వేల వేసి పిలుస్తాడు అని ఒక మాట ఉంటది వాక్యంలో. అంటే ప్రభు తనదైన ఒక స్వరాన్ని పంపించి పిలుస్తాడు, ఆత్మతో పిలుస్తాడు. సో అలాంటి కార్యము దేవుడు కనికరించి జరిగించాడు. 2 విషయాలు నేను ప్రార్థన చేశాను స్టార్టింగ్లో. ఏంటంటే, ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ప్రభువుకి పరిచర్య అవ్వాలా, అది కేవలం యేసు ప్రభువు మాత్రమే మహిమ పొందాలి. ఈ రెండే ఆయనకి రిక్వెస్ట్లు. దేవుడు దాన్ని అనుగ్రహించాడని నేను నమ్ముతూ ఉన్నాను. ఇంకోటి వర్చువల్ అని ఎందుకు పెట్టాము అనంటే, 1995లోనో 96లోనో నాకు ఒక దర్శనం వచ్చింది. 95 అనుకుంటా. ఫస్ట్ టైం నేను దర్శనం అంటే ఏంటో నాకు తెలియదు. అప్పుడు దేవుడు నాకు ఒక కట్టడం, ఒక ఒక చాలా పెద్ద ప్రాజెక్ట్ లాంటిది దేవుడు నాకు చూపిస్తా ఉన్నారు ఆ దర్శనంలో. మధ్యరాత్రి 2 గంటల టైంలో. అప్పుడు ఆ యొక్క చూస్తా ఉన్నప్పుడు దాని ఆ లోపలంతా నేను ఎవరికో చూపిస్తా ఉన్నాను. టూర్ అన్నమాట. ఇప్పుడు మనకే ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉంటే అతిథులకి మనం ఆ ప్రాజెక్ట్ అంతా చూపిస్తా ఉంటాం కదా, అలాంటి సన్నివేశం నేను చూస్తా ఉన్నాను. అయితే ఆ గోడలు చాలా ఆసక్తికరంగా, ఆ బిల్డింగ్ లోపలంతా కూడా నేను చూపిస్తా ఉంటే దాని గోడలన్నీ కూడా ఇట్నుంచి చూస్తుంటే అవతలకి కనిపిస్తున్నాయి. ఒకలాంటి చాలా అత్యంత ప్యూరెస్ట్ గోల్డ్ ట్రాన్స్పరెంట్ గా ఉంటుందట. లైట్ గ్రీన్ కలర్ లో ఉంటుందట. అలాంటి కట్టడం అది. ఇటు నుంచి చూస్తుంటే అవతలికి కనిపిస్తా ఉంది. తర్వాత బయటకు వచ్చి చూస్తే ఒక టవర్ ఉంది. ఆ టవర్ ఆకాశంలోకి ఉంది. ఆ టవర్ అంతా కూడా లైట్స్ ఉన్నాయి. ఇది చూసినప్పుడు దేవుడు నాకు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వాకింగ్ ద్వారా కన్ఫర్మ్ చేశారు. ఏంటంటే, నో ఐ హ్యాస్ సీన్, నో ఇయర్ హ్యాస్ హర్డ్, నో హార్ట్ హ్యాస్ ఎవర్ కన్సీవ్డ్ వాట్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ దోస్ హూ లవ్ హిమ్. దేవుడు ఆయనని ప్రేమించే వారి కొరకు తాను సిద్ధపరిచినవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. అయితే క్రిందన పరిశుద్ధాత్మ వలన మనకు అది బయలుపరచబడుచున్నది అని చెప్పేసి 1 కొరింథీ 2వ అధ్యాయంలో మనం చూస్తాం ఈ వాక్యం. ఈ వాక్యం ద్వారా ఆ దర్శనం నాకు దేవుని దగ్గర నుంచి వచ్చిందని నాకు అర్థమైంది. ఆ తర్వాత వర్చువల్ అంటే, ఇప్పుడు చూడండి, వర్చువల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్చువల్ ఆఫీస్ అన్నామంటే, లేకపోతే ఆఫీస్ అంటే ఏంటి, ఒక 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 2-3 గదులు ఉంటాయి, కుర్చీలు ఉంటాయి, షెల్ఫ్లు ఉంటాయి, పుస్తకాలు ఉంటాయి. అక్కడికి అందరూ వచ్చి పని చేసుకుంటానికి ఒక స్థలం ఉంటుంది. ఒక ఊర్లో ఒక బిల్డింగ్ లో జరుపుకునేది నార్మల్ ఆఫీస్. వర్చువల్ ఆఫీస్ అంటే గాలిలో ఉంటుంది అనమాట. అంటే ఒక దగ్గర ఉండదు అది. వర్చువల్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఈ జూమ్ ఏ విధంగా రకరకాల ఊరుల్లో ఉండి మనం ఏ విధంగా పాల్గొంటున్నామో దానిని వర్చువల్ అంటాం. ఒక దగ్గర ఒకే ఊర్లో ఉన్నాం అనుకోండి, మనం అందరం ఒక హాల్లోనో ఒక ప్లేస్ లో కలుసుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం, లేకపోతే మీటింగ్, వాక్య పరిచర్య చేసుకుంటాం. కానీ ఇలాంటి సెట్టింగ్ ని వర్చువల్ అనొచ్చు. సో ఆ దర్శనం ఆధారం చేసుకొని వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని మనం నామకరణం చేసుకున్నాం. ఇది బ్యాక్గ్రౌండ్ అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి నేను సమస్త మహిమ నేను ఇవ్వాలని ఆశపడుతున్నాను. అదేవిధంగా కోర్ టీం వారికి మరి ఇప్పుడు
మరి ఎంతో మరి బలంగా ఉత్సాహంగా ప్రార్థన శక్తితోటి నడిపిస్తా ఉన్న సహోదరి సహోదరులకు, మరి ముఖ్యంగా ప్రసీద సిస్టర్ గారికి, అలాగే జాన్సన్ మీ అందరికీ తెలుసు, ఎప్పుడు నిద్రపోతాడో అర్థం కాదు. మరి జాబ్, తర్వాత మరి పిల్లలు, కుటుంబం, ఇవన్నిటిని మరి తాను మేనేజ్ చేసుకుంటూనే 2:30-3 కల్లా లెగిస్తాడు ఎవ్రీ డే. మరి 3 o'clock ఆన్ డాట్ ప్రసిద్ధ సిస్టర్ గారు, అలాగే లలిత సిస్టర్ గారు, సుశీల సిస్టర్ గారు, మరి ఇంకా చాలా మంది మన కొరకు ప్రార్థన చేస్తా ఉన్నారు. అదే అన్నారు ఒకసారి రూపా సుహాసిని అక్క వదిన గారు, ఏమన్నారంటే, బాబీ ఇది కానీ నువ్వు మూసేసావంటే మనకి ప్రార్థన సహకారం ఎక్కడి నుంచి వస్తుంది అని. ఎందుకు ఆపేయాలనుకున్నామంటే, మరి లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఎవరు చర్చెస్కి వాళ్ళు బిజీ అయిపోతున్నారు, ఉద్యోగ వ్యాపారాల్లో బిజీ అయిపోతా ఉన్నారు కాబట్టి ఇంకా నేను కూడా ఎవ్రీడే చేయడం కష్టం అయిపోతుంది కాబట్టి లెగవటం, ముఖ్యంగా మరి మార్నింగ్ లెగవటం అనేది చాలా కష్టం అయిపోయేది నాకు. అప్పట్లో లేచేవాడిని కానీ ఎవ్రీ డే మరి లేచి అదంతా ప్రిపేర్ చేసుకోవడం, ఇవన్నీ చాలా నాకు కొద్దిగా బీపీ ఉంది, ఇవన్నీ చాలా భయంకరంగా. నాకు బీపీ దాదాపు 25 years నుంచి ఉంది. ఒక్కోసారి చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక నిద్ర పట్టదు నాకు అసలే సరిగ్గా నిద్ర పట్టదు. కానీ దేవుని మహాకృపను బట్టి నేను దేవుణ్ణి ఒకటి అడిగాను, ప్రభువా నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు తెగ నిద్రపోయాను, విపరీతంగా నిద్రపోయాను, లేచేవాడిని కాదు. 9 గంటలు లేచిన సందర్భాలు ఉన్నాయి, ఒక్కోసారి 10-11 గంటలకు లేచిన సందర్భాలు ఉన్నాయి, ఉదయం అండి. కనుక జీవితంలో సరిపడా నిద్రపోయానులేండి ప్రభువా, తక్కువ గంటల్లో సరిపడా నిద్రపోయే కృప నాకు దయచి. 4 గంటలు పడుకుంటే 4 గంటలు నాకు సరిపోవాలి, అలాంటి గ్రేస్ నాకు అనుగ్రహించండి. ఎందుకంటే నా లైఫ్లో ఏదోటి చేయాలి నేను. ఇందిరాగాంధీ ఆవిడ ఉన్న నివాసము పబ్లిక్ ఏమంటారు, మనం వెళ్ళి చూడొచ్చు ఢిల్లీలో. ఒకసారి వెళ్ళి చూసినప్పుడు చాలా కాలం క్రితం ఆమెను ఎక్కడ చంపేశారు ఇవన్నీ కూడా అక్కడ బోర్డ్స్ పెట్టుంటాయి. ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె లైబ్రరీ ఉంది, అక్కడ ఎక్కడో ఒక దగ్గర రాసిందనమాట, ఏంటంటే రోజుకి 19 గంటలు పనిచేస్తారట ఆవిడ. అంటే మిగిలింది ఎంత, 24 గంటల్లోని 5 గంటలు ఎప్పుడు పడుకుంటారంటే మహా అయితే ఒక 3 గంటలు 4 గంటలు అలా పడుకుంటారట. సో మనం మార్నింగ్ లెగవటం అనేది చాలా అత్యంత ప్రాముఖ్యం. నా కూతురికి ఎవ్రీ డే నేను 4 o'clock లేపుతాను, ఎవ్రీ డే 4కి లేపాల్సిందే. మరి 4 o'clockకి నువ్వు లేకపోతే అట్లీస్ట్ బిఫోర్ 5 మీరు లేకపోతే మీరు పేదవారు అయిపోతారు. ఎందుకంటే మైండ్ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీ మైండ్ని కోరుకొని వచ్చే సమయం అది. కనుక ఇవన్నీ గ్రహించుకొని కష్టమైన నష్టమైన నేను లెగవటం నేర్చుకున్నా. మరి దేవుని మహాకృప, ఇలాగ నేను లెగుస్తా ఉంటే నాకంటే అసలు స్ఫూర్తినిచ్చే మన టీము 3 గంటలకు లెగుస్తారు ఎవ్రీ డే. కావాలంటే మీరు లేచి చూడండి, ఎవరైతే మరి 3 గంటలకు జాయిన్ అవ్వలేకపోతున్నారు. ఆత్మలో తీవ్రత కలిగిన ప్రార్థన ధూపం మన కోసం పేరున అర్పించబడతా ఉంది 3 గంటల నుంచి. దయచేసి గమనించండి. మరి మనం ముందుకెళ్దాం. లేవీకాండము 5వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతాను. ఒకడు ఒట్టు పెట్టుకొనిన వాడై, అమ్మ చదవగలరా ఎవరైనా? లేవియాకాండం 5వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చదువు. ఒకడు ఒట్టు పెట్టుకొనిన వాడై తాను చూచిన దాని గూర్చి గాని తనకు తెలిసిన దాని గూర్చి గాని సాక్షి అయ్యుండి దాని తెలియచేయక పాపం చేసిన ఎడల అతడు తన దోష శిక్షను భరించును. మరియు ఒకడు ఏ అపవిత్ర వస్తువునైనను ముట్టి ఎడల అది అపవిత్ర మృగ కళేబరమైన ప్రాకిడు జంతువు కళేబరమే గాని అది అపవిత్రమని తనకు తెలియకపోయినను అతడు అపవిత్రుడై అపరాధి అగును. మనుషులకు తగులు అపవిత్రతలో ఏదైనాను ఒకనికి
తెలియకుండా అంటిన ఎడల అనగా ఒకనికి అపవిత్రత కలిగిన ఎడల ఆ సంగతి తెలిసిన తరువాత వాడు అపరాధి అగును. మరియు కీడైనను మేలైనను మనుషులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకుని చేసేదమని పలుకు మాటలలో మరి దేనినైనను యోచింపక చేసేదనని ఒకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టు పెట్టుకున్న ఎడల అది తెలిసిన తరువాత వాడు అపరాధి అగును. కాబట్టి అతడు వాటిలో ఏ విషయమందైనను అపరాధి అగునప్పుడు ఆ విషయమందే తాను చేసిన పాపమును ఒప్పుకొని తాను చేసిన పాప విషయమై యెహోవా సన్నిధికి మందులో నుండి ఆడు గొర్రె పిల్లనే కాని ఆడు మేక పిల్లనే కాని పాప పరిహారార్థ బలిగా అర్పింపవలను. అతనికి పాప క్షమాపణ కలుగునట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయును. అతడు గొర్రె చాలా థ్యాంక్ యూ సిస్టర్. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నాయన మరి మిమ్మల్ని తండ్రి అని పిలుచుటకు, మీతో ఒక రిలేషన్షిప్ మేము కలిగినటకు, మరి రక్షణ అనే భాగ్యము మీరు మాకు అనుగ్రహించి మమ్మల్ని దత్తత చేసుకొని, నాయన మరి మాకును మీకును పొసగదు, మేము సృష్టింపబడిన వారము, మీరు సృష్టికర్త అయినప్పటికీ నాయన మరి ఈ విచిత్రమైన ఒక రక్షణ రిలేషన్షిప్ ని మీరు మాకు అనుగ్రహించారు. తండ్రి అని పిలవటానికి ప్రభువా ఒక విచిత్రమైన అడాప్షన్ మీరు మాకు అనుగ్రహించారు. మీకు స్తోత్రములు నాయన తండ్రి. ఇప్పుడు మీ వాక్యంను ధ్యానం చేసుకుంటుండగా నాయన నీ బిడ్డల మీద నా మీదను మీరు కనికరించి ఆవరించి నాయన మీ వాక్యమునకు మీరు గ్రంథకర్త అయి ఉన్నారు, రచయిత అయి ఉన్నారు. వాక్యమును నాయన మీరు రచించారు. యు ఆర్ ద ఆథర్ దేవా. మరి నీ వాక్యంలో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులను మేము చూచులాగిన మా మనోనేత్రములను వెలిగించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరి గడిచిన ఆదివారం కూడా లేవీకాండంలో ఉన్న 5 ప్రధానమైన బలులు మనము ధ్యానం చేసుకున్నాము. అదొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు వారు శిలువ మరణంలో, ఆయన పునరుద్ధానంలో ఇవి ఏ విధంగా ఈ బలుల యొక్క గురి ఉద్దేశము ఏ విధంగా నెరవేరిందో మనం చూసుకొని క్లోజ్ చేసుకుందాం. ఇక్కడ 5వ అధ్యాయం 6 వచనాలు 1 నుంచి 6వ వచనం వరకు చదువుకున్నాం. లేవీకాండము 5:1-6 వరకు మనం చదువుకున్నాం. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ సిన్ ఆఫరింగ్. అది 5వ అధ్యాయంలో సిన్ అంటే పాప పరిహారార్థ బలి. ఈ 5 ప్రధానమైన బలులు ఏంటంటే దహన బలి, నైవేద్య బలి, సమాధాన పీస్ ఆఫరింగ్, అంటే తెలుగులో 3వ అధ్యాయంలో ఉంటుంది. సమాధాన బలి, పీస్ ఆఫరింగ్, సమాధాన బలి 1వ వచనంలోనే ఉంది. దీని రెఫరెన్సెస్ కూడా నేను మీకు లాస్ట్ టైం పంచుకున్నాను, మరి ఒకసారి రిపీట్ చేస్తానండి. లేవీకాండం ప్రధానంగా 5 మేజర్ ఆఫరింగ్స్ ని ప్రస్తావిస్తుంది. 5 ఏంటంటే, మొదటిది ఆఫరింగ్స్ అంటే బలులు. ఈ 5 బలులు ఎక్కడెక్కడ ఉన్నాయంటే దాని పేరు బర్న్ట్ ఆఫరింగ్, అంటే దహన బలి, బర్న్ట్ ఆఫరింగ్. అది 1వ అధ్యాయం మొత్తం కూడా దహన బలి గురించి ఉంటుంది. అలాగే 2వ అధ్యాయంలో నైవేద్య బలి అంటే గ్రెయిన్ ఆఫరింగ్. ఈ గ్రెయిన్ ఆఫరింగ్ 2వ అధ్యాయం అంతా ఉంటుంది. 3వది పీస్ ఆఫరింగ్ అంటే సమాధాన బలి. ఈ పీస్ ఆఫరింగ్ 3వ అధ్యాయంలో అంతా కూడా దాని గురించి ఉంటుంది. 4వది సిన్ ఆఫరింగ్ అంటే పాప పరిహారార్థ బలి. ఇది 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ అధ్యాయం 13వ వచనం వరకు ఇప్పుడు మనం చదువుకున్న భాగంతో కలిపి ఉంటుంది. 4వ అధ్యాయం అంతా, అలాగే 5వ అధ్యాయంలో 13 వచనాలు, మొదటి 13. ఇది పాప పరిహారార్థ బలి. 5వది గిల్ట్ ఆఫరింగ్ అంటే అపరాధ పరిహారార్థ బలి. అది 5వ అధ్యాయం 14వ వచనం నుంచి 6వ అధ్యాయం 7వ వచనం వరకు ఉంటుందండి. ఇవి ప్రధానమైన 5 మేజర్ ఆఫరింగ్స్. దేవుడు మోషేని పిలిచి పర్సనల్ గా ఆయన చెప్పిన మాటలు. మనం లాస్ట్ టైం బలి కోరే దేవుణ్ణి మనం చూసాం. బలి కోరే దేవుడు. మరి ఆర్సి స్ప్రౌల్ అనే ఆయన ఒక బుక్ రాశాడు, ద హోలీనెస్ ఆఫ్ గాడ్ అని. దేవుడు మన చుట్టం కాదు,
మన వంటి వాడు కాదు. అసలు బాగా పరిచయం ఉంది కానీ మనకి అట్ ది సేమ్ టైం రక్తమును కోరుకునే స్వభావం ఉన్న ఒక స్పిరిట్ అది. ఉదాహరణకి ఈ బలుల్లో 1-2 బలుల్లో ఒక పద్ధతి ఉంది. ఏంటంటే ఆ యాజకుడు ఆ బలి పశువుని వధించిన తర్వాత ఆ రక్తమును తీసుకువెళ్ళి ఆ యొక్క దేవాలయంలో ఆ అడ్డు తెర మీద చిలకరించాలి 7 సార్లు. ఒక ఫింగర్ ఆ బౌల్లోని ఆ రక్తంలో ముంచి చిలకరించాలి. రోజుకి ఎన్నిసార్లు ఆ చిలకరింపు జరుగుతుందో అక్కడ ఎంటర్ అవ్వగానే ఆ యొక్క ఆ రక్తము వాసనతో కూడిన ఆ యొక్క అడ్డుతెర, ఆ యొక్క టెంపుల్, ఆ ప్లేస్ ఎలాంటి స్మెల్ ఉంటుందో, ఎలాంటి భయానకమైన వాతావరణం అక్కడ ఉంటుందో, అక్కడ ఒక ఆ ఆ ప్రాంగణంలో ఆ తెరకి దగ్గరలో ఉన్న మరి ఒక రొట్టెలు పెట్టే ఒక స్టూల్ లాంటిది, అదొక పరికరం, పరిశుద్ధ పరికరం అది. దాని మీద కూడా రక్తాన్ని ఒక ఒక బలికి ప్రాసెస్ లో దాని కొమ్ముల మీద కూడా ఇట్లా టచ్ చేయాలి, బ్లడ్ ని టచ్ చేయాలి. ఆ బ్లడ్ ఎవరికి సూచన అంటే ఆ అర్పించే, ఆ బలి అర్పించే ఆ యొక్క పాపికి లేకపోతే ఆ వ్యక్తికి సూచన. దిస్ ఈస్ ద మెంటాలిటీ ఆఫ్ గాడ్. మనము ఆరాధించి తండ్రి అని పిలుస్తున్న యేసు ప్రభువు గాని, తండ్రి గాని, పరిశుద్ధాత్ముడు గాని, ఈ త్రియొక్క దేవుని స్వభావం ఏంటంటే బలికోరు స్వభావం. మనం ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. బలి కోరే స్వభావం ఏంటి అదంటే అదంతే. దేవుడు అదర్ అదర్ టైప్ అన్నమాట. అదర్ టైప్. మనకు అసలు అలాంటి వ్యక్తి మరొకడు లేడు కాబట్టి మనకి అంత విచిత్రమే. ఈ వాతావరణం చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, అమ్మో ఏంటి అసలు ఇతను, ఏంటి దేవుడు, ఏంటి అసలు ఇతను రక్తము చిందించటం ఏంటి, బలి కోరటం ఏంటి? ఈ వాతావరణం అంతా చూస్తే ఏదో క్షుద్ర శక్తులు, దేవతలు సంబంధించిన ఒక అడ్డు తెర దగ్గరికి కానీ మనం వెళ్ళి చూస్తే ఆ రక్తపు మరకలు, ఆ స్మెల్, బయట చూస్తే రక్తం ఎక్కడ చూసినా బలిపీఠం మొదట్లో రక్తం ప్రోక్షించాలంట. ఒక ఆవుని ఒక 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 ఎద్దుని కానీ కట్ చేస్తే ఎంత రక్తం రాగలదు? అదంతా కూడా అక్కడ పోస్తా ఉంటే ఆ ప్రాంగణం ఏమి పెద్ద, మనకు తెలిసిన, మనం ఈ రోజు చూస్తే ఒక 2-3 ఫుట్బాల్ కోర్ట్స్ అంత పెద్దదేం కాదండి, చాలా చిన్న ఏరియాస్ అవి. ఒకసారి నా ఫ్రెండ్ ఇస్రాయేల్ దేశంకి వెళ్ళి ఒక మాట చెప్పాడు, మనం బైబిల్ ప్రదేశాలన్నీ కూడా చాలా చిన్నగా ఉన్నాయి బ్రదర్. అక్కడ ఏంటంటే 5,000 మంది కూర్చుని ఆహారం తిన్న ఆ కొండ మీద ప్రసంగం, ఆ ఏరియా చాలా స్మాల్ గా ఉంది అక్కడ అని చెప్పాడు. ఎవ్రీథింగ్ స్మాల్. మీరు టెంపుల్ చూస్తే మన 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 ఆధునిక సమాజము లేకపోతే మన మైండ్ సెట్ తో చూస్తే అవి చాలా చిన్న ప్రదేశాలుగా అనిపిస్తాయి. అక్కడ ఈ రక్తపు మరకలు, ఆ యొక్క స్క్రీన్, అడ్డుతెర, వెయిలు, దాని దగ్గర ఈ యొక్క మరి ఎవ్రీడే వాష్ చేయరు కదా, ఆ స్మెల్, ఇదంతా చూస్తే ఏం గుర్తుకొస్తుంది మనకి? ముఖ్యంగా మన దేశంలో కొన్ని మారుమూల ప్రాంతాల్లో మనం ఒకలాంటి ప్రదేశాలకి లేకపోతే వెళ్ళినప్పుడు ఒకలాంటి దేవతా బలులు, ఆ యొక్క వాతావరణం నాకైతే అట్లా అనిపించింది. అందుకే దేవుడు మన చుట్టం కాదు. పాపము చేసిన ఆ యొక్క మనిషి, ఆ సోల్ మరణించాలి. అది ఆయన పెట్టుకున్న రూల్. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వలన వచ్చు జీతము మరణం. ఇవి మార్చలేని, అది ట్రాన్స్ కల్చరల్, అది ప్రతి సంస్కృతికి అప్లై అయ్యే ఒక గాడ్స్ ప్రిన్సిపల్. అది దేవుడు మారడు. రామ్ గోపాల్ వర్మ ఆర్గ్యుమెంట్ అతను చూస్తే పిచ్చి పిచ్చిగా మాట్లాడినట్టు కనిపిస్తాడు, కానీ ఒకసారి ఆయన ఆర్గ్యుమెంట్ నేను ఒకసారి ఒక వీడియోలో చూశాను. కాలాలు మారితే ఎథిక్స్ మారుతాయా? కాలాలు మారినంత మాత్రాన ఒక తరం నుంచి ఒక తరానికి ఆ ఎథిక్స్ సబ్జెక్టివా ఆబ్జెక్టివా? ఆయన ప్రకారం అది సబ్జెక్టివ్ కాదు, అది మారదు. మోరల్ స్టాండర్డ్స్ ఏ కాలమైనా సంస్కృతి అయినా ఒకటే ఉండాలి కదా.
రామ్ గోపాల్ వర్మ ఈ లోకంలో అనేక మందికి అనేక విధాలుగా కనిపించే ఒక సినీ పరిశ్రమకు చెందిన ఒక దర్శకుడు. అతడి గురించి మనకి అందరికి తెలుసు, చాలా మందికి. చాలా ఒకలాంటి హీ హ్యాస్ హిజ్ ఓన్ స్టైల్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ థింగ్స్. బట్ ఆయన చెప్తున్న పాయింట్ ఏంటంటే, ఒక సందర్భంలో ప్రతి యుగానికి ఒక స్టాండర్డ్, రకరకాల స్టాండర్డ్స్ ఉంటాయా, ఎథిక్స్, మోరల్స్, నైతికమైన విలువలు ఒక యుగానికి ఒకటి, మరి ఒక యుగానికి ఒకటి, ఒక సంస్కృతికి ఒకటి, మరొక సంస్కృతికి ఒకటి ఉంటుందా అని క్వశ్చన్ చేశాడు. ప్రాబ్లం ఏంటంటే ఫిలాసఫీ, నిన్న ఒక సహోదరి షేర్ చేశారు, ఫిలాసఫీ ఓన్లీ షోస్ గాడ్, బట్ జీసస్ రివీల్స్, ఆర్ జీసస్ ఈజ్ ద గాడ్. అయితే ఫిలాసఫీ ఏం చేస్తుంది? దేవుని వైపు చూపిస్తుంది, కానీ రక్షణ ఇవ్వలేదు. ఇక్కడ రామ్ గోపాల్ వర్మ గారికి తెలియాల్సింది ఏంటంటే, ఓకే బాగుంది, కరెక్టే మీరు చెప్పింది, బట్ వాట్ ఈస్ దట్ రెఫరెన్స్ పాయింట్? మీరు చెప్తున్నది కరెక్టేనండి, యుగానికి యుగానికి ఎథిక్స్ మారు, మోరల్ స్టాండర్డ్స్ మారు, ఒకే ఒక స్టాండర్డ్ ఉంటుంది, ఏ యుగమైనా ఏ సంస్కృతి అయినా. ప్రతి సంస్కృతికి అది అప్లై అవ్వాలి. అయితే అదేంటి? వాట్ ఈస్ దట్ రెఫరెన్స్ పాయింట్? అదేంటి? అదే పట్టుకోవాలి ఆయన. దేవుడు మనకైతే బయలుపరిచాడు. అదేంటంటే తండ్రి అయిన త్రియేక దేవుడు, ఇంకా చెప్పాలంటే నరుని ధరించుకుని వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు. మరి యోహాను భక్తుడు రాస్తాడు కదా, 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇంకా కొద్దిగా క్రిందికి వెళ్తే ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య వసించింది, కృపాసత్య సంపూర్ణుడిగా. అయితే ఇక్కడ వాక్యం ఏంటి? మరి యోహాను భక్తుడు ఆ రోజుల్లో ప్రివైలింగ్ ఫిలాసఫీస్ చాలా ఉన్నాయి, ముఖ్యంగా ప్లేటో. ఈ ప్లేటో అత్యంత అద్భుతమైన ఏమంటారు ఫిలాసఫీ, వేదాంత విద్వాంసుడు, ఈజ్ ఎ గ్రేట్ థింకర్. మనందరికీ తెలిసినట్లుగా మన యొక్క ఫిలాసఫీని లేక మానవ గతిని చాలా చక్కటి నిర్వచనం ఇచ్చి షేప్ చేసిన నలుగురు ఉన్నారు ఈ ప్రపంచంలో. మొదటి వ్యక్తి సోక్రటీస్, ఆయన శిష్యుడు ప్లేటో శిష్యుడు అరిస్టాటిల్ శిష్యుడు అలెగ్జాండర్ ద గ్రేట్. ఈ నలుగురు వారి యొక్క రచనలు, వారి యొక్క థింకింగ్ తోటి బహుగా ప్రభావితం చేశారు ప్రపంచాన్ని. ఈ యోహాను భక్తుడు రాస్తూ ప్లేటో అనుచరులు, ప్లేటో యొక్క బోధలు, వాళ్ళు ఏం చేశారంటే, ఈ విశ్వంలో ఎక్కడో ఒక వ్యక్తి కానీ, ఒక సుప్రీం పవర్ కానీ ఉంది, దానికి ఒక హేతుబద్ధత ఉంది, అది ఒక రీజనబుల్ రీజన్, అది ఉంది అని చెప్తా ఉన్నారు ప్లేటో అనుచరులు, ప్లేటో బోధలు. యోహాన్ ఏం రాశాడంటే, మీరు అనుకుంటున్న ఆ రీజన్, ఆ లోగోస్, ఆ యొక్క హేతుబద్ధత, హేతువు, ఆ రీజనబుల్ కాజ్, రీజనబుల్ రీజన్ ఈజ్ అదే వాక్యం అన్నాడు ఆయన. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆది యందు రీజన్ ఉండెను, ఆ రీజన్ దేవుని యొద్ద ఉండెను, ఆ రీజన్ దేవుడై ఉండెను, ఆ రీజన్ శరీరధారి అయి మన మధ్య వసించను. దట్ ఈస్ ద కాన్సెప్ట్ అనమాట. దిస్ ఈస్ ద డైరెక్ట్ ఆన్సర్ టు ప్లేటోనిక్ టీచింగ్, ప్లేటోనిక్ ఫాలోవర్స్. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రక్త బలులు, రక్తమును కోరుకొనిచున్న ఈ యొక్క దేవుని యొక్క మనస్తత్వం ఏంటి అని చూస్తే ఆయనకి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆయన ఎందుకు ఆ రూల్స్ పెట్టుకుంటున్నాడంటే అది మనకు అర్థం కాదు, అర్థం చేసుకుంటే కూడా అర్థం చేసుకోవడానికి శక్తి చాలదు. ఆయన పెట్టుకున్న రూల్స్ ఏంటంటే, ఆజ్ఞ అతిక్రమం పాపం, సింపుల్. రెండో రూల్ ఏంటంటే, ఆజ్ఞను అతిక్రమించేవాడు చచ్చిపోవాలంతే. పాపమునకు వచ్చు జీతం మరణం. ఈ మరణాన్ని కాపాడటానికి, తప్పించడానికి మనల్ని ఈ బలుల వ్యవస్థని ఇంట్రడ్యూస్ చేశాడు ప్రాచీన కాలంలోనే. ఎందుకంటే దీని యొక్క గోల్ని, తన కుమారుణ్ణి పంపి సిలువ మీద దానిని, ఆ గోల్ని, ఆ గురిని, బలుల వ్యవస్థ యొక్క వెనుక ఉన్న ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, తన కుమారుణ్ణి పంపిస్తానికి ఆయన ముందుగానే
మానవులకి పరిచయం చేస్తున్నాడు. ఒక పాటలో ఇంటర్లూడ్ వేసినట్టుగా లేవీకాండం పాటని స్టార్ట్ చేసినప్పుడు చిన్న మ్యూజిక్ తో స్టార్ట్ చేస్తాం కదా, ఒకేసారి చరణము వచనాలు ఎత్తకుండా. అలాంటి ఇంటర్ల్యూడ్ కాదు, ప్రిల్యూడ్. ఈ ప్రిల్యూడ్ మరి పాట అంటే గుర్తుకొచ్చింది. ఈ వాక్య భాగంలోకి మనం కొద్దిగా ముందుకు వెళ్ళటానికి ముందు ఒక కీర్తన, హిమ్ గురించి మీతో షేర్ చేసుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఆ హిమ్ పేరు వెన్ ఐ సర్వే ద వండరస్ క్రాస్. అది తెలుగులో కూడా ఉంది, చాలా బాగుంటది. మన పిల్లలకి ముఖ్యంగా క్రైస్తవ కీర్తనలు అంటే హిమ్స్ నేర్పించాలి. మనము ఏమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ కీర్తనలు నేర్పిస్తే చాలు. మనము అత్యంత విలువైన ఐశ్వర్యము, ఆస్తి వారికి ఇచ్చినట్లు. ఈరోజు కాంటెంపరీ సాంగ్స్ వేరు, హిమ్స్ వేరు. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఈ యొక్క కీర్తనలు మనం కనుగొనవచ్చు. హిమ్స్. నేను స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు అక్కడ నన్ను హోస్ట్ చేసిన ఒక ఫ్యామిలీ, బాబీ మేము ఒక చర్చ్కి వెళ్తాము, అది సండే వచ్చింది ఆ రోజు. ఆ సండేలో నీవేమైనా చర్చ్కి వెళ్ళాలని ఉందా, లేకపోతే మేము ఇక్కడ నుంచి ఒక గంట ప్రయాణం చేసి ఒక చర్చ్కి వెళ్తాము, వేరే టౌన్ అది, అక్కడ మాకు అలవాటు అయింది, నీకేం అభ్యంతరం లేకపోతే మాతో రావచ్చు అని అంటే, నాకు ఇక్కడంతా క్రొత్త కదా, నేను మీతో వస్తానని చెప్పాను. చాలాసేపు డ్రైవ్ చేసుకుని వెళ్ళాం. ఆ స్విట్జర్లాండ్ లోపల ఇంటీరియర్ సమ్ ఊరు, అది లూజెన్, దాని పేరు, ఆ ఊరి పేరు లూజెన్ కవనెంట్ జరిగిన ప్లేస్ అది. బిల్లీ గ్రహాం గారు ఆధ్వర్యంలో జరిగిన ఒక అంతర్జాతీయ ఐక్య సంఘ సమాఖ్య జరిగి కొన్ని సంఘాన్ని మళ్ళీ సంఘ యొక్క డైరెక్షన్ ని నూతనపరుచుకున్న ఆ యొక్క మీటింగ్ జరిగిన ఊరు లూజెన్. దాంట్లో ఒక చర్చ్ అది. ఆ చర్చ్కి వెళ్తే ఆ చర్చ్లో అందరూ ఓల్డ్ పీపుల్ ఉన్నారు. ఓల్డ్ ఏజ్ హోమ్కి వచ్చినట్టుంది నాకైతే. ఒక ఆమె అయితే ఎంత పెద్ద ఆమె అయిపోయిందంటే, ఆమె మాటికి నా దగ్గరికి వచ్చి నా పేరు అడుగుతోంది, మళ్ళీ అటుపోయి నా పేరు మర్చిపోతుంది ఆమె, మళ్ళీ వచ్చి వాట్ డిడ్ యూ సే యువర్ నేమ్ అని అడుగుతుంది. సో ఏంటిది, అంత ముసలోళ్ళు ఉన్నారు ఇక్కడ అనుకున్నాను నేను. అయితే అక్కడ అత్యంత విలువైన కీర్తన పుస్తకాలు ఉన్నాయి. జీవితంలో ఎన్నడూ చూడని కీర్తన పుస్తకం అది. నేను లూథరన్ చర్చ్లో పెరిగాను. మా ఫాదరు ఆ రోజుల్లోనే ఆర్గన్ నోటేషన్ రీడ్ చేసి వాయించగలిగిన ఆ యొక్క ఆర్గన్ ప్లేయింగ్ నేర్చుకున్నారు ఒక ఫారినర్ దగ్గర, చీరాల్లో. ఒక సాంగ్కి ఆల్టర్ ఏమంటారు, 4 ఉంటాయి కదా, సుప్రానో, టెన్నర్, ఆల్టో, బేస్ అని. సుప్రానో, టెన్నర్, ఆల్టో, బేస్ 4 టైప్స్ ఉంటాయి ఒక సాంగ్ కి. ఈ 4 కూడా ఎట్ టైం వాయించగలరు మా ఫాదర్. ఈ హిమ్స్ లో పెరిగాం మేము చిన్నప్పుడు. వాట్ ఎ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్, బ్లెస్డ్ అష్యూరెన్స్, తర్వాత ఓ లార్డ్ మై గాడ్ హౌ గ్రేట్ ద వార్, అ సాంగ్. ఇలాంటి అనేకమైన కీర్తనలు తెలుగులో ముఖ్యంగా మేము వాటి ఐశ్వర్యమును మా యొక్క ఆత్మల్లోకి చొచ్చుకుపోయిన బాల్యం మాది. వాటి గురించి పెద్దగా మాకు ఆ భక్తి భావం తెలియకపోవచ్చు, కానీ అవి మాకెంతో చూడండి, చిన్నప్పుడు పద్యాలు లెక్కల్లో ఎక్కాల్లాగా ఈ కీర్తనలు మాకు వంటబట్టిపోయినాయి. అలాంటి బాల్యము, ఐశ్వర్యము మాకు అనుగ్రహించారు మా తల్లిదండ్రులు, మా పెద్దలు. ఇలాంటి ఐశ్వర్యము మనం కూడా మన పిల్లలకి మనం అనుగ్రహించాలి, పాస్ ఆన్ చేయాలి. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఇన్హెరిటెన్స్, మనం ఇచ్చే ఆస్తి ఇదే. అయితే ఇక్కడ ఈ పాట ఒకసారి చూద్దాం. వెన్ ఐ సర్వే వండరస్ క్రాస్. యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం, పర్సన్, ఆయన వ్యక్తి, ఆయన క్రియ, ద పర్సన్ అండ్ వర్క్ ఆఫ్ క్రైస్ట్. ఆయన సిలువలో ఏం చేశాడు? ఈ లేవి కాండంలో ఉన్న 5 ప్రధానమైన బలుల యొక్క వాటి వెనుక ప్రభువుకున్న ఉద్దేశము, గురి, గోల్ ఆ సిలువలో నెరవేర్చబడింది. దహన బలి, అలాగే నైవేద్య బలి, అలాగే మరి పాప పరిహారార్థ బలి, అలాగే అపరాధ పరిహారార్థ బలి, పీస్ ఆఫరింగ్, సమాధాన బలి. ఈ బలులు
వాటి వెనుక ఉద్దేశము యేసుక్రీస్తు మరణించి నెరవేర్చాడు నీ కొరకు. తద్వారా ఈ యొక్క బలి వ్యవస్థని ఇంకా వినియోగంలో అవసరం లేదు. దాని ఉద్దేశం నెరవేర్చబడింది నీ కొరకు, నా కొరకు, నీ కొరకు, నా కొరకు. అందుకనే క్రొత్త నిబంధన రచయితలు ఆ పదజాలం వాడుతూ ఉంటారు, లేవి కాండంలో ఉన్న పదజాలం. ఆ మాటలు మనం చూసుకుందాం. ఇప్పుడు when I survey the wondrous cross, మరి ఇక్కడ చెన్నై నుంచి నా కజిన్, మా బావగారు జి విజయ్ కుమార్ అని జాయిన్ అయ్యారు. ఆయనకి చాలా సుపరిచితమైన సాంగ్ అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే వాళ్ళు వెళ్ళే మెథడిస్ట్ చర్చ్ లో అత్యంత విలువైన ఐశ్వర్యవంతమైన హిమ్స్ పాడతారు. వాళ్ళు వండర్ఫుల్ choir ఉంటుంది అక్కడ. వాళ్ళు some of them dedicated their lives, so many long hours to learn this song and pass on to the next generations these songs. ఇక్కడ చూడండి, తెలుగులో మహాత్మ్యుడైన నా ప్రభు విచిత్ర సిల్వ చూడ, నా ఆస్తిని నష్టముగా నుంచి గర్వంబును అనంగద్రొక్కుదును. నీ సిల్వగాక యో దేవా దేనిని ప్రేమింపనీయకు నీయకు, నన్నాహరించు సర్వము నీ సిల్వకై త్యజించుతును. మీకు టైం ఉంటే ఒకసారి ఆ పాట యూట్యూబ్లో వినండి. ఇంగ్లీష్లో ఒక వచనం చదువుతాను. When I survey the wondrous cross, ఆశ్చర్యమైన ఆ యొక్క సిలువని నేను పరిశీలించి చూస్తా ఉన్నప్పుడు, on which the Prince of Glory died, దేని మీదైతే మహిమ యువరాజు మరణించాడో ఆ సిలువని నేను పరిశీలించి చూస్తా ఉన్నప్పుడు, మై రిచెస్ట్ గెయిన్ ఐ కౌంట్ బట్ లాస్, నాకున్న అత్యంత విలువైన ఆస్తిని, నాకున్నదైన ఏదైనా, నాకున్న సమస్త విలువైన సంపద ఏదైనా ఉంటే దానిని అది లాస్గా, అది వ్యర్థమైన దానిగా నేను ఎంచుకుంటానికి నా కళ్ళు తెరవబడతా ఉన్నాయి. అండ్ పోర్ కాంటెంప్ట్ ఆన్ ఆల్ మై ప్రైడ్, నా గర్వం మీద నేను నా గర్వాన్ని అణిచేసే విధంగా నేనేం చేస్తాను, ఇక్కడ తెలుగులో దాని గురించి, నా గర్వమును అణగద్రొక్కుదును, సిలువని పరిశీలిస్తూ నా గర్వమును అణగద్రొక్కుదును, సిలువని పరిశీలించడం. వెన్ ఐ సర్వే ద వండరస్ క్రాస్. ఏబి మాసిలమణి గారి పాటలు అన్ని కూడా సిలువ మీదే ఉంటాయి. యేసన్న గారి పాటలు చూస్తే కృప మీద ఉంటాయి ఎక్కువగా. మాసిలమణి గారు రాసిన పాటలు చూస్తే అవి సిలువ మీదే ఉంటాయి. బాసిల్లెను సిలువలో పాపక్షమా, ఈ పాటలు ఇట్లాంటివన్నీ చూస్తే సిలువ మీద ఉంటాయి. అయితే ఈ యొక్క ఈ పాట వెన్ ఐ సర్వే ద వండరస్ క్రాస్ అనే పాట రాసిన వ్యక్తి పేరు ఐజక్ వాట్స్, ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ హిమ్డనీ. అంటే ఈ యొక్క కీర్తనల పుస్తకము, కీర్తనలు, హిమ్స్, ఈ కీర్తనత్వం ఏదైతే ఉందో, ఈ కీర్తన దానికి సంబంధించిన ఆ యొక్క కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానికి పితామహుడు లాంటి వాడు ఐజక్ వాట్స్. ఆయన చూడటానికి అసలు ఏం బాగోడంట, కానీ అతడు రాసిన పాటలు చూస్తే తన మనస్సుని, తన మనస్తత్వాన్ని, తన వ్యక్తిత్వాన్ని చూసి అది ఒక ఏమంటారు, జ్యువెల్. ఈజ్ ఎ జ్యువెల్. ఆయన రాసిన పాటలు తండ్రికి చెప్తే ఉండేవాడంట, మన చర్చిలో ఏంటి డాడీ వీళ్ళు పాటలు పాడుతున్నారు కానీ వాళ్ళ మనసుల్లో, వాళ్ళ ఫేసుల్లో వాళ్ళు పాడుతున్న మాటలకు సంబంధించిన ఆ రిఫ్లెక్షన్ లేదు, ఆ జాయ్ లేదు. ఏంటి అని అంటే, కొడుకు ఇట్లా మాట్లాడుతున్న సరికి, చాలాసార్లు ఇట్లా మాట్లాడుతున్న సరికి తండ్రికి ఒకరోజు విసుగొచ్చి, అలాగైతే నువ్వు సొంతగా ఒక పాట రాయ్ అని ఛాలెంజ్ చేశాడు. అప్పుడు పాటలు రాయటం ప్రారంభించాడు. చాలా పాటలు రాశాడు. మరి చాలా బాగుంటుంది ఆయన జీవిత చరిత్ర, ఐజక్ వాట్స్. అయితే ఆయన పాటలు రాస్తూ ఇంకా తన జీవితంలో థియాలజీ సంబంధించిన ట్రీటీస్ కొన్ని రాశాడు. మరి మంచిగా
పై చదువులు చదువుకున్నాడు, తన ఉద్యోగంలో ముందుకు వెళ్తా ఉన్నప్పుడు జీవితంలో కొంత ముందుకు వెళ్ళంగానే ఆయనకి సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఒకసారి జ్వరం వచ్చింది, నరాల సంబంధమైన ప్రాబ్లం వచ్చింది, ఆయనకి నర్వస్ డిజార్డర్ వచ్చింది. తర్వాత మెంటల్ డిస్టెంపర్ ఆర్ హరీ ఆఫ్ ద స్పిరిట్, అంటే కంగారుగా ఉండటం అనేది ఆయనకి ఆ ప్రాబ్లం వచ్చేసింది. మొత్తానికి మనసులో కొద్దిగా దెబ్బతిన్నాడు అతను. అప్పటికి రాశాడు సైకాలజీ మీద ట్రీటీస్ రాశాడు ఐజాక్ వాట్స్. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, కొన్ని జీవిత కథలు మనం విన్నప్పుడు గాడ్స్ హ్యాండ్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఏ విధంగా వారి జీవితాల మీద హోవర్ అయింది, అల్లాడింది, షేప్ చేసింది, జయంనిచ్చింది, లేదా నడిపించింది, స్ఫూర్తిగా ఉంచింది, లేదా ఒక రోల్ మోడల్గా ఉంచింది, ఆ జీవితంలో నుంచి సారాన్ని ఏ విధంగా పిండింది, ఆ క్రష్డ్ ఫర్ ఫ్రేగ్రెన్స్, ఆ యొక్క పరిమళాన్ని బయటికి తీసుకురావడానికి ఆ జీవితం ఏ విధంగా క్రష్ చేయబడింది. ఈరోజు when I survey the wondrous cross మనం చూసినప్పుడు ఆయన ఇంకా కొన్ని పాటలు రాశాడు, చాలా పాటలు రాశాడు. మీరు ఆయన జీవిత కథ మీరు ఒకసారి చదవమని నేను ప్రోత్సహిస్తా ఉన్నాను. మరి సమయం లేదు కాబట్టి మనం విల్ గో బ్యాక్ టు దిస్ లేవి కాండంకి వెళ్దామండి. ఇక్కడ నేను ఈరోజు 5వ అధ్యాయం మొదటి 6 వచనాలు మనం చదివినప్పుడు, నేను రోజుకి కొంత భాగం చదువుకుంటున్నాను నా క్వైట్ టైంలో లేవి కాండము. ఈ 5వ అధ్యాయం ఫస్ట్ లో చూసినట్లయితే, ఒకడు ఒట్టు పెట్టుకుని వాడై తాను చూచిన దాని గూర్చి గాని తనకు తెలిసిన దాని గూర్చి గాని సాక్షి అయ్యుండి దాన్ని తెలియచేయక పాపము చేసిన ఎడల అతడు తన దోష శిక్షను భరించును. లేవికాండం మొదటి 6 అధ్యాయాలు చూస్తే ఏమేమి పాపాలు అసలు ఉన్నాయి, నాయకులుగా గాని, యాజకులుగా గాని, సామాన్య విశ్వాసులుగా గాని మనం చేయగలిగిన పాపములేంటి, వాటి యొక్క పర్యవసానాలేంటి, వాటికి శిక్షలేంటి, వాటికి బలులేంటి, అవి అసలు పాపాలు అని మనం తెలుసుకోవడానికి కావలసిన సమాచారం అంతా కూడా లేవికాండం 6 అధ్యాయాల్లో చాలా క్లియర్ గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఈ బలుల్ని బలులు వాటి టైప్స్, వాటి యొక్క పర్పసెస్ చెప్పిన తర్వాత మొదటి 6 అధ్యాయాల్లో ఈ లేవికాండం 6వ అధ్యాయము 7వ అధ్యాయం, ఈ 6 నుంచి 7 అధ్యాయాలు వాటిని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ఈ రకరకాల బలులు ఎట్లాగా దానిని ప్రాసెస్ అంతా కూడా మరింత వివరంగా ఉంటుంది. సో 7వ అధ్యాయం వరకు మనం ఈ బలి వ్యవస్థ అంతా చూడొచ్చు. ఎందుకు మనం చూడాలి అనంటే, అసలు పాపంని దేవుడు ఏ విధంగా చూస్తున్నాడు, ఏది పాపము, అసలు పాపం కాదులే అని అనుకుంటా ఉంటాం కొన్ని. ఈ టెక్స్ట్ నేను ఒక సిస్టర్ గారికి, ఒక వృద్ధాప్యంలో ఉన్న సిస్టర్ గారికి పెట్టాను. ఏంటి పెట్టానంటే, అక్క ఈ వాక్యం ఉందని మీకు తెలుసో లేదో, మనందరం కూడా తీర్పు సింహాసనానికి కొద్ది దూరంలోనే ఉన్నాం, ఈ వాక్యం ఒకసారి చదవండి అని చెప్పి పెట్టాను. ఎందుకంటే ఆమె నా విషయంలో ఆమె ఒకలాగా మాట్లాడుతుందని నాకు వినపడింది. అప్పుడు నేను చెప్పాను, ఒకడు ఒట్టు పెట్టుకుని వాడై తాను చూచిన దాని గురించి గాని తనకు తెలిసిన దాని గురించి గాని సాక్షి అయ్యుండి దాన్ని తెలియచేయక పాపము చేసిన ఎడల. మీకు నేను చెప్పకపోతే ఈ వాక్యము లేవికాండంలో ఉందని మీకు తెలియదు. ఎందుకంటే లేవికాండం అంత ఫ్రీక్వెంట్ గా చదువు మనం. సో దీనికి సిలువలో బలి జరిగింది, కానీ మనము మన పాపములను ఒప్పుకొని ఎడల అనుంది 1వ యోహానులో. when we confess our sins, ఈ టెక్స్ట్ పెట్టాను, ఇది పెట్టి ఈ పాపం పరిహారార్థ బలిలో పాపముగా చూసే పాపం ఇది. ఏంటా పాపము? when we know something is true and when we talk in a different way than that, మనకి ఒక విషయం సత్యం అని తెలిసి దాని గురించి సమయం వచ్చినప్పుడు సాక్ష్యం పలకపోతే, లేదా దానికి భిన్నంగా మాట్లాడితే దాని దోష శిక్ష నీవు భరించవలసి ఉంటుంది. ఈ మారు
సిలువ, యేసు ప్రభు సిలువ మరణం అయిపోయింది, ఇక మనకి లేవి కాండంతో పని లేదు అనుకోవడానికి లేదు. ఎందుకంటే పాపపు స్వభావం మనం మరణించేంత వరకు ఉంటుంది కాబట్టి లేవి కాండం చదివినప్పుడల్లా యేసుక్రీస్తు సిలువలో మనకి ఆయన మహా కనికరం చేత ఆ యొక్క బలులు, ఆ పాప శిక్ష, దోష శిక్ష, మరి ఆ గిల్ట్ ఆఫరింగ్, ఆ గిల్ట్ కి, ఆ సిన్ కి, ఆ యొక్క దేవుడికి కావలసిన ఆ యొక్క డిమాండ్ సిలువలో నెరవేరింది. కానీ ఆ గిల్ట్ నాలో ఉందే, ఇప్పటికీ ఆ సిన్ ఉందే, మళ్ళీ ఏదైనా సిన్ ఉన్నా, మళ్ళీ ఏదైనా దోషం ఉన్నా, గిల్ట్ ఉన్నా, ఓ వీ హ్యావ్ జీసస్ క్రైస్ట్ బ్లడ్, యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని పవిత్రులుగా చేయగలదని వాక్యం చెప్తా ఉంది. కానీ అక్కడ ఒక కండిషన్ ఉంది. వెన్ వీ కన్ఫెస్, మనము ఒప్పుకొని ఎడల, తెలియకపోతే ఎట్లా ఒప్పుకుంటాం? అసలు ఒప్పుకోవాలనే మనసు రాకుండా ఉంటే ఎలా ఒప్పుకుంటాం? ఒప్పుకోవటం అనేది మనం అనుకుంటే జరిగేది కాదు, పరిశుద్ధాత్మ కార్యం అది. ఈ రోజు నేను పాపం చేసేస్తే రేపే ఒప్పుకోవటం, నా ఇష్టం వచ్చినట్టు ఒప్పుకోవటానికి టైమింగ్ మంది కాదు. దేర్ కమ్స్ ఎ టైం, ఒక సమయం వస్తుంది. ఒక్కొక్క పాపం గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్క సమయంలో మనకి గుర్తు చేస్తాడు. నువ్వు ఆ విషయంలో తప్పు చేసావు, ఈ విషయంలో పాపం చేసావు, ఈ విషయంలో నువ్వు గిల్టీగా ఉన్నావు, ఒప్పింపజేస్తాడు. అందువలన ఒప్పుకొని ఎడల, ఆ ఒప్పింపజేసినప్పుడు మనము ఒప్పుకొని ఎడల ఆయన రక్తము మనల్ని కడుగుతుంది. హల్లెలూయా. సరేనండి, ఇప్పుడు లేవి కాండం గురించి కొన్ని పాయింట్స్. పరిశుద్ధమైన ప్రజలు, పరిశుద్ధుడైన దేవుడికి చెందిన పరిశుద్ధుడైన ప్రజలు, హోలీ పీపుల్ ఆఫ్ ఎ హోలీ గాడ్. లేవి కాండం యొక్క ఒక ఫోకస్ అది, లేవి కాండం ఫోకస్. మరి ఈ యొక్క బలులు, అలాగే ఈ ప్రీస్ట్హుడ్, యాజక వ్యవస్థ అంతా కూడా దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, దేవుని యొక్క దయతో, ఆయన కృపతో కూడిన ఒక ప్రావిజన్, ఒక అనుగ్రహం అది మనకు దయచేయబడింది. ఎందుకంటే ప్రజల ఫెయిల్యూర్స్ కోసం, ప్రజల ఫెయిల్యూర్స్ కోసం. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము, పునరుద్ధానం వల్ల ఆ యొక్క అనేకమైన ఈ బలులు, ప్రాముఖ్యంగా ప్రధానమైన ఈ 5 బలులు, దహన బలి, మరి నైవేద్య బలి, పాప పరిహారార్థ బలి, అలాగే అపరాధ పరిహారార్థ బలి, సమాధాన బలులు, ఈ 5 ప్రధానమైన బలుల యొక్క గోల్ మరి ఆయన యొక్క మరణం ద్వారా నెరవేరింది. అలాగే ఈ దేవాలయంలో, మందిరంలో ఉన్న పరిశుద్ధ పరికరాలు, పనిముట్లు, ఆ హోలీ ఆబ్జెక్ట్స్ యొక్క గోల్ కూడా సిలువ మరణంలో నెరవేరింది. మరి హెబ్రీ పత్రికలో చాలా బ్రీఫ్ గా ఆ యొక్క హోలీ ప్లేస్ లో ఏమేమి ఉంటాయి, ఆ ఐటమ్స్ అన్ని కూడా వివరిస్తాడు. రొట్టెలు పెట్టే ఆ యొక్క స్టూల్ అని, లేకపోతే ఆ యొక్క ఆవరణంలో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్, ఆ టెంపుల్లో, ఆ ఆలయంలో ఉండే, లోపల ఉండే ప్రతి పనిముట్టు, ప్రతి పరికరం, ప్రతి ఆబ్జెక్ట్ యొక్క ప్రతిదానికి ఒక గోల్ ఉంది, ఒక గురి ఉంది. ఆ ప్రతి ఒక్క వాటి యొక్క ఒక్కొక్క గురి, ఆ ఉద్దేశము సిలువలో నెరవేరింది. అలాగే ప్రధాన యాజకుడు అసలు ఎందుకు నియమించబడ్డాడు, దాని యొక్క గురి, దాని గోల్, దాని వెనుకున్న ఉద్దేశం సిలువలో నెరవేరింది. మరి పరిశుద్ధ పండుగలు, పాత నిబంధనలో ఇశ్రాయేలీలు ఆచరించు ప్రతి పండగ యొక్క ఉద్దేశము సిలువ మరణంలో నెరవేరింది. ఆయన పునరుద్ధానం వల్ల ఆయన ఏం చేశాడంటే, డేవిడిక్ కింగ్షిప్, అంటే దావీదుకి దేవుడు నిబంధన చేసి, నీ సింహాసనం మీద నేను ఒకరిని ఉంచక మానను. ఆ దావీదు యొక్క లీనియేజ్ లో, ఆ యొక్క డైనాసిటీలో దావీదు కుమారుడిగా, దావీదు యొక్క వారసుడిగా, అది దేవుని యొక్క చిత్తానుసారంగా, దేవుని నిబంధన అనుసారంగా ఆ యొక్క రాజుగా, ఆయన పునరుద్ధానం వల్ల ఆయన రాజుగా మనం చూడగలం. ఒకలాంటి యుగం ప్రారంభించాడట, ఒక యుగాన్నే ప్రారంభించాడు ఆయన పునరుద్ధానం దగ్గర నుంచి. ఏంటంటే ఆ యుగము, ఇశ్రాయేలీలు, మనము, అన్యజనులైన మనము, ఇశ్రాయేలీలు, అన్యజనులు కలిసిపోయిన ఒక్క మనిషిగా, ఒక దేశముగా, ఒక ప్రజలుగా చూసే యుగం స్టార్ట్ అయింది ఆయన పునరుద్ధానం నుంచి. అప్పటి నుంచి దేవుని ప్రజలంటే ఇశ్రాయేలు దేశము భౌగోళికంగా
ఆ జియోగ్రాఫికల్ స్టేట్ కాదు అని. ఆ క్రొత్త యుగం కాన్సెప్ట్ ఏంటంటే ఇట్స్ నో లాంగర్ డిఫైన్డ్ యాజ్ ఎ నేషన్ స్టేట్. కేవలం ఒక దేశం కాదు ఇది. ఇస్రాయేల్ దేశం మాత్రమే కాదు, ఇది అన్ని జనులు ఇస్రాయేలీలు కలిసిపోయి యేసుక్రీస్తుని విశ్వసించిన ఈ అంతర్జాతీయ సమాజం ఇది. అలాంటి యుగము ఆయన పునరుద్ధానమైనప్పుడు స్టార్ట్ అయింది. కనుక వీటన్నిటిని బట్టి యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క ప్రాయశ్చిత్తం చేసిన ఆ యొక్క గొప్ప ఘనమైన శిలువ కార్యాన్ని బట్టి ఈ యొక్క దేవాలయానికి సంబంధించిన బలి, ఆ యొక్క అబ్జర్వెన్సెస్ అన్నిటిని, ఈ ఆచారాలన్నిటిని, పండుగలు, ఆ యొక్క దేవాలయం లోపల ఉన్న హోలీ ఆబ్జెక్ట్స్, పరికరాలు, ఆ యొక్క వ్యవస్థ అంతటి కూడా ఇంకా ఇది అవసరం లేదు అని యేసుక్రీస్తు సిలువలో మరణించి ఆయన పునరుద్ధానమయ్యి ఆయన చెప్పింది ఏంటంటే ఇప్పటి వరకు ఉన్న ఈ దేవాలయపు వ్యవస్థ, సమస్త వ్యవస్థ ఇంకా అవసరం లేదు. దీని వెనుక ఉన్న ఉద్దేశాన్ని సిలువలో నేను నెరవేర్చి మరణం జయించి లేచాను అని చెప్తున్నాడు. అయితే యేసుక్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తం చేసిన ఆయన యొక్క సిలువ కార్యము లేవి కాండంని ఇక మనకి సంబంధం లేదులే, ఇది ఇట్స్ నాట్ రెలవెంట్ టు అస్ అని అనుకోవడానికి లేదు క్రొత్త నిబంధన విశ్వాసులంగా. అయితే దాని వెనుకున్న నియమాలు మనం నేర్చుకొని దాని క్రింద దాగి ఉన్న ఆ యొక్క సూత్రాలు, నియమాలు, విధి విధానాలు, వాటి యొక్క ఉద్దేశాలు వెనుక దేవుని యొక్క హార్ట్ మనం చూసుకుంటూ మనకి అవైలబుల్గా ఉన్న యేసుక్రీస్తు రక్తంని, మనం యేసుక్రీస్తు స్వార్థని, యేసుని మనం వినియోగించుకుంటూ రక్షణలో మనం కొనసాగటానికి లేవికాండం చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను చెప్తున్న ఈ మాటలు ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ స్టడీ బైబిల్ ఇంట్రడక్షన్లో ఉంటుంది. ఇక్కడ కొన్ని వాక్య భాగాలు చూసుకొని మనం ముగించుకుందాం. 6:25 అయింది కదా, మనం ఇంకా 5 minutes ఉందండి నాకు. ఐ విల్ క్లోజ్ ఇట్ ఇన్ రియల్ టైం. క్రొత్త నిబంధన రచయితలు, ముఖ్యంగా అపోస్తుడైన పౌలు, పేతురు, వీళ్ళు లేవికాండంలో ఉన్న భాషను వాడతారు. అది ఎక్కడెక్కడ ఉందో మనం చూద్దాం. యేసుక్రీస్తుని మనము వెంబడించటానికి వాళ్ళు మనల్ని హెచ్చరిస్తూ పౌలు గారు, పేతురు గారు కొన్ని వాక్యాలు ఆ పాత నిబంధన, మరి ముఖ్యంగా లేవికాండంలో ఉన్న పదజాలాన్ని వాడారు. దేనికి? మనం ప్రభువుని వెంబడించాలని, ఫాలో అవ్వాలని. ఉదాహరణకి 1 పేతురు 1:19 మనం చూస్తే, 1 పేతురు 1 నేను చదువుతానండి, నీకు నోట్ చేసుకున్నాను, సమయం కలిసి వస్తుంది కనుక చదివేస్తాను. 1 పేతురు 1:19 అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఇక్కడ నిర్దోషమును నిష్కలంకమునైన గొర్రెపిల్ల. ఈ లేవికాండంలో పాప పరిహారార్థ బలి, అలాగే దహన బలి, అలాగే అపరాధ పరిహారార్థ బలి, వాటి ప్రాసెస్ చేస్తూ ఉన్నప్పుడు ఒక దగ్గర చాలా చోట్ల మరి భక్తుడు, ఆ యొక్క తీసుకొచ్చిన వ్యక్తి, బలిని తీసుకొచ్చిన ఆ యొక్క వ్యక్తి తేవలసిన లిస్ట్ లో ఇది ఉంటుంది, నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల ఉంటుంది. పేతురు ఆ పదాలను వాడుతున్నాడు. నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా అంటున్నాడు. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 8:3 శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. పాప పరిహారము నిమిత్తము పాప శరీరాకారంతో యేసును పంపి ఆయన శరీరమందు మన పాపమునకు శిక్ష విధించాడు. పాప పరిహారము అన్న మాట మనం ఇక్కడ చూస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 8:3 మరొకసారి చదువుతాను. రోమా 8:3 శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకుని మనయందు
ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. హెబ్రీ 5:3 చదువుతానండి. హెబ్రీలకు రాసిన పత్రిక 5:3. ఆ హేతు చేత ప్రజల కొరకు ఎలాగో అలాగే తన కొరకును పాపముల నిమిత్తము అర్పణము చేయవలసిన వాడై ఉన్నాడు. ఇక్కడ యాజకుడి గురించి. అలాగే హెబ్రీ 13:11 వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడునో ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహించబడును. న్యూ టెస్టిమెంట్ రైటర్స్ లేవి కాండంలో ఉన్న ఆ యొక్క సింటాక్స్ ని, ఆ పదాలని ఏ విధంగా ఎంప్లాయ్ చేస్తున్నారు. సిలువలో యేసుక్రీస్తు సాధించిన ఆ యొక్క క్రియని మనకి అర్థమయ్యేటట్టు చేయడానికి లేవి కాండంలో ఉన్న పదాలను వాడుతూ ఉన్నారు. అలాగే 1 పేతురు 3:18 ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడియు ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. 1 యోహాను 2:2 ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, బ్రాకెట్లో ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. 1 యోహాను 4:10 మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది. 1 కొరింథీ 15:3 నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. ఇక్కడ మరి 1 పేతురు 1:19 ఏమో దహన బలిని సూచిస్తా ఉన్నది. అలాగే రోమా 8:3, హెబ్రీ 5:3, హెబ్రీ 13:1, 13:11, 1 పేతురు 3:18, 1 యోహాను 2:2, 4:10 ఈ మాటలు నేను చదివాను. ఇవి పాప పరిహారార్థ బలిని సూచించే మాటలు. అలాగే అపరాధ పరిహారార్థ బలిని సూచించే మాట ప్రాబబ్లీ ఇది 1 కొరింథీ 15:3 నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. సంబడి వాజ్ బరీడ్ ఫర్ మై సిన్, ఫర్ యువర్ సిన్. ఈ చరిత్రలో నీ పాపం కొరకు ఒకడు సమాధి చేయబడ్డాడు. ఒకటో కొరింథీ 10:16 చూద్దాం. ఇది సమాధాన బలిని సూచించే మాటలు. పీస్ ఆఫరింగ్ టు ఎక్స్ప్లెయిన్ క్రిస్టియన్ లార్డ్స్ సపర్. క్రైస్తవులు ఆచరించే ప్రభు బల్ల ఇది సమాధాన బలికి సూచన. 1 కొరింథీ 10:16 మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకున్నటియే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకున్నటియే కదా. ఈ మాటలు సమాధాన బలిలో లేవి కాండంలో దేవుని యొక్క ఆయన డిమాండ్స్ కి, ఆయన యొక్క గురికి, ఆ గోల్ కి, ఉద్దేశానికి సంబంధించింది. యేసుక్రీస్తు శిలువ రక్తం కార్చిన శిలువకి సాదృశ్యంగా మనము బలలో పాల్గొంటాం కదా. మాట మరొకసారి చదువుతానండి. 1 కొరింథీ 10:16 మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకున్నటే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకున్నటే కదా. కనుక ఈ లేవి కాండము యేసుక్రీస్తు ఎవరు, ఆయన చేసిన కార్యం ఏంటి అన్నది ఎడతెగక జ్ఞాపకం చేసే ఒక జ్ఞాపిక ఈ లేవి కాండం. మరి ఆ స్వార్థని మనము అనుదినము మనకి అన్వయించుకోవడానికి విసిరే ఒక సవాలే లేవి కాండం. థ్యాంక్ యూ అండి. సారీ, నేను కొద్దిగా 3 minutes ఎక్కువ తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అండి. ఓవర్ టు సిస్టర్ ప్రసిద్ధ గారు. థ్యాంక్ యూ బ్రదర్. లేవియ కాండం గురించి 5వ అధ్యాయం మొదటి 6 వచనాల ద్వారా చక్కని వర్తమానాన్ని అందించిన బాబీ రత్నాకర్ గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరఫున కృతజ్ఞతలండి. ఆజ్ఞాతిక్రమమైన పాపం వలన వచ్చే జీతము మరణం. పాప పరిహారార్థం
జంతు బల్ల వ్యవస్థను మనకు పరిచయం చేసి అంతిమ బలిగా ప్రభు అయిన యేసు బలి పశువుగా శిలువపై బలియాగమయ్యారు. దహన బలి, నైవేద్యము, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి మరియు అపరాధ పరిహారార్థ బలి. ఈ బలి యొక్క ఉద్దేశము అనగా అంతిమ లక్ష్యము ప్రభు శిలువ యాగంలో నెరవేరింది. యేసు రక్తం మనలను ప్రతి పాపం నుండి విమోచిస్తుంది. యేసు పునరుద్ధానం వలన అన్ని జనులు ఇశ్రాయేలు కలిసిన అంతర్జాతీయ యుగము ప్రారంభించబడింది. దేవాలయ బల్ల వ్యవస్థ అంతమైంది. చక్కని వర్తమానాన్ని బట్టి కృతజ్ఞతలండి. మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ మురళీ బాబాయ్ గారిని మనవి చేస్తున్నానండి. పాస్టర్ మురళీ బాబాయ్ గారు. అయ్యగారు. దయగలిగిన తండ్రి, కృపగల సృష్టిగా మగారు 14 వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ కాలంలో చిన్న ముందుగా మీ పాదాల చింత రావడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు. ఇంత పర్యంతం మీ దేవదాసులు తమ్ముడు బాబిని మీరు వాడుకొని శ్రేష్టమైన విషయాలు మాకు బోధించిన రీతిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయినా వ్యక్తపడిన వాక్యానికి నీరు కట్టండి, ఫలింప చేయండి. నేను ఆ వాక్యాన్ని తండ్రి మేము మా జీవితాలకు అన్వయించుకొని అలాగే దీవించడానికి సహాయంగా చేయమని మా కొరకు శిలువలో తన ప్రాణాన్ని బలికి పెట్టిన మా ప్రభువును మీ కుమారుడు లోకరక్షకుడు మా ప్రాణ విమోచకుడిని యేసుక్రీస్తు శ్రేష్ఠ ఉన్నతున్నామని అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందు ఉన్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును, నీ రాజ్యం వచ్చును, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చుటకు భూమి మీదను నెరవేరును. మనదిన ఆహారమును మాకు దయచేయండి, మా మీరు క్షమించండి, దృష్టి నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసం చేరుకున్న మనకను వాక్యం అందించినటువంటి బాబుకి సహాయపడుతున్నటువంటి బిడ్డలందరికీ సదాకాలము తోడు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన పాస్టర్ మురళీ బాబాయ్ గారికి, అలాగే వర్తమానికులు బాబి రత్నాకర్ గారికి, కూడి వచ్చిన విపిఎఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ప్రభు నామంలో కృతజ్ఞతలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్.